వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సోషల్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లాస్ట్ వీడియోలో 40 క్వశ్చన్ తెలుసుకుందాము. ఈరోజు 41 నుంచి తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 41 క్వశ్చన్ వచ్చేసి కింది రెండు వాక్యాలలో సరైనది ఏది? ఆప్షన్ 1, వాతావరణం చేసే పనులలో మనల్ని వెచ్చగా ఉంచడం. ఆప్షన్ 2, నీటి చక్రం కూడా వాతావరణం నుండే ఏర్పడుతుంది. ఆప్షన్ ఏ 1 సరైనది. ఆప్షన్ బి 2 సరైనది. ఆప్షన్ సి 1, 2 సరైనవి. ఆప్షన్ డి ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్, 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది 2 వాక్యాలలో సరైనది ఏది? ఆప్షన్ 1, భూగోళం వేడెక్కుతుంది. ఆప్షన్ 2, దీనికి కారణం మానవ చర్యలే. ఆప్షన్ ఏ 1 సరైనది. ఆప్షన్ బి 2 సరైనవి. ఆప్షన్ సి 1, 2 సరైనవి. ఆప్షన్ డి ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్, 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర మట్టాలు 1 మీటరు పెరిగితే జరిగే పర్యవసానం ఏమిటి? ఆప్షన్ ఏ, తీర ప్రాంతం తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఆప్షన్ బి, కోట్లాది మందిని ఇతర ప్రాంతాలకు తరలించాలి. ఆప్షన్ సి, చాలా మంది తమ ఉపాధిని కోల్పోతారు. ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ, హరితగృహ వాయువుగా మీథేన్ కంటే కార్బన్ డయాక్సైడ్ బాగా పనిచేస్తుంది. ఆప్షన్ బి, హరితగృహ వాయువుగా కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ 3, గడ్డకట్టిన ఉండాల కింద పెద్ద మొత్తంలో మీథేన్ ఉంది. ఆప్షన్ డి, వాతావరణం వేడెక్కే మంచు కరిగి మీథేన్ వాతావరణంలోకి విడుదల అవుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పగలు రాత్రి ఉష్ణోగ్రతలలో అదే విధంగా వేసవి శీతాకాల ఉష్ణోగ్రతలలో తేడా ఉండని స్థితిని ఏమంటారు ఇక్కడ? ఆప్షన్ ఏ, సమశీతోష్ణ స్థితి. ఆప్షన్ బి, అయనరేఖ శీతోష్ణ స్థితి. ఆప్షన్ సి, ఉప-అయనరేఖ శీతోష్ణ స్థితి. ఆప్షన్ డి, ఋతుపవన శీతోష్ణ స్థితి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో హిమాలయాల్లో లేని వేసవి విడిది. ఆప్షన్ ఏ సిమ్లా. ఆప్షన్ బి ఊటీ. ఆప్షన్ సి గుల్మార్గ్. ఆప్షన్ డి డార్జిలింగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఊటీ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తొలకరి జల్లులని మామిడి జల్లులని స్థానికంగా ఎక్కడ పిలుస్తారు? ఆప్షన్ ఏ కేరళ. ఆప్షన్ బి గోవా. ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ డి తమిళనాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఎక్కువ వర్షాన్ని ఈ ఋతుపవనాల వలన పొందుతుంది. ఆప్షన్ ఏ ఈశాన్య. ఆప్షన్ బి తిరోగమన. ఆప్షన్ సి నైరుతి. ఆప్షన్ డి ఆగ్నేయ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నైరుతి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో శీతోష్ణ స్థితి కారకం కానిది. ఆప్షన్ ఏ అక్షాంశం. ఆప్షన్ బి భౌగోళిక స్వరూపం. ఆప్షన్ సి ఉపరితల గాలి ప్రసరణ. ఆప్షన్ డి భూమి విస్తీర్ణం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి భూమి విస్తీర్ణం. నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడు ఈ అక్షాంశానికి దగ్గరగా ఉంది. ఆప్షన్ ఏ కర్కట రేఖ. ఆప్షన్ బి మకర రేఖ. ఆప్షన్ సి ఆర్కిటిక్ వలయం. ఆప్షన్ డి భూమధ్య రేఖ.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ భూమధ్య రేఖ. నెక్స్ట్ క్వశ్చన్, హరితగృహ వాయువుల ఉద్గారాలను అన్ని దేశాలలో తగ్గించుటకు ఏర్పడిన అంతర్జాతీయ సంఘం. ఆప్షన్ ఏ ఏఐసిసి, ఆప్షన్ బి పిసిసి, ఆప్షన్ సి యూపీసీ, ఆప్షన్ డి ఎంఐసిసి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ పిసిసి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పేర్కొన్న ప్రదేశాలలో ఎక్కడ ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది? ఆప్షన్ ఏ ధ్రువ ప్రాంతం, ఆప్షన్ బి భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతం, ఆప్షన్ సి సమశీతోష్ణ మండల ప్రాంతం, ఆప్షన్ డి భూమధ్య రేఖకు దూరంగా ఉండే ప్రాంతం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి సుందర్బన్స్ ప్రాంతం గల రాష్ట్రం. ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి తమిళనాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యములలో తప్పుగా పేర్కొన్న దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ భూమి వేడెక్కడానికి మానవాళి కారణం, ఆప్షన్ బి హరితగృహ వాయువులుగా కార్బన్ డయాక్సైడ్ మీథేన్ కంటే శక్తివంతంగా పనిచేస్తుంది, ఆప్షన్ సి రెండు సరైనవే, ఆప్షన్ బి రెండు సరికాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ రెండు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యములలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ చెన్నైలో వివిధ నెలల్లో ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎక్కువ, ఆప్షన్ బి పశ్చిమ విక్షోభాలు అరేబియా సముద్రం నుండి వీస్తాయి, ఆప్షన్ సి భారతదేశంలో దక్షిణ ప్రాంతం మకర రేఖకు దగ్గరగా ఉంది, ఆప్షన్ డి ఢిల్లీలో వివిధ నెలల్లోనే ఉష్ణోగ్రతల్లో ఎంతో తేడా ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిని జతపరచండి. ఆప్షన్ 1 శిశిర ఋతువు జ్యేష్ఠ ఆషాఢం, ఆప్షన్ 2 గ్రీష్మ ఋతువు చైత్ర వైశాఖం, ఆప్షన్ 3 వసంత ఋతువు మాఘం పాల్గుణం. ఆప్షన్ ఏ ఏసిడి ఐసిబి, ఆప్షన్ బి బిఏసి, ఆప్షన్ సి సిబిఏ, ఆప్షన్ డి సిఏబి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఇక్కడ పశ్చిమ శిశిర ఋతువు మాఘం పాల్గుణం, ఆప్షన్ 2 గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ ఆషాఢం, వసంత ఋతువు చైత్ర వైశాఖం. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు.